చలికి బీసిపోయింది. అబ్బాయి అబ్బాయి ఏంటయ్యా? ఇటు ఒక పిల్ల పారిపోయి వచ్చింది, నీకేమన్నా కనపడదే? మీ అమ్మాయా? కాదు, నీ మనవరాలా? కాదయ్యా, నా పెళ్ళాము. నీ పెళ్ళాం? నీకు పెళ్ళాం కూడా? ఆహా, ఇంకా పెళ్లి కాలేదు. వీరికిచ్చి పెళ్లి చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఆ పిల్ల కాస్త పారిపోయింది. మంచి పని చేసింది, వెరీ గుడ్. మంచి పని చేసింది, మంచి పని. లేకపోతే ఈ వయసులో పెళ్ళి ఏమిటయ్యా, పళ్ళుడిపోయి. అన్నావు, నువ్వు ఆ మాట అన్నావు. ఈ రోజుల్లో ఈ కుర్రాళ్ళందరికీ ఇదే రోగం. ఏది నాతో పాటు ఒక చేరు బియ్యం తినుడి సంగతి ఏదో తెలుస్తుంది. మేము తినేవి బియ్యం కదండి, అన్నం తాతయ్య, అన్నం. తాతయ్య నా కూతురు కొడుకు కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం రండి. పడుచోడు బయలుదేడు, పడుచోడు. ఎవరది? వరుదినా లేక కామని పిశాచా? ఆడమనిషే. ఆ సింగారం అంతా చూస్తే ఎవడో ప్రియుడు కోసం వచ్చినట్టుంది. వీడెవడు? చేతిలో డబ్బా వీడును, ఆ డొక్కు కారు డ్రైవర్లా ఉన్నాడు. నేను డిక్కీలో నుంచి దిగడం చూశాడేమో. ఇది ప్రేమతత్వం అయితే మగాడు గంట ముందు వచ్చి పడుండాలి. చుట్టుపక్కల ఎక్కడ మగ పురుగే కనబడదు. బహుశా ఆ మగధీరుడెవడో మోసం చేసి ఉంటాడు. వీడికేదో దురుద్దేశం ఉండాలి, లేకపోతే ఎందుకు ఇలా నా వైపే చూస్తున్నాడు? ఎందుకైనా మంచిది, కాస్త దగ్గరికి వెళ్ళి చూద్దాం. అమ్మయ్యో, ఇటే వస్తున్నాడు. ఈ మొగాళ్ళకి ఇదే తెగులు. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు అదే పనిగా వెంటబడతారు. ఈ పిల్ల ఆ పిల్లే పెళ్లిపేట్ల మించి తప్పించుకొచ్చిందన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చిందబ్బా? ముసలాడికిచ్చి కట్టబెడితే ఏం చేస్తుంది? చావాలనే వచ్చుంటుంది. చే వెధవ బతుకు, చావాలనుకున్న అడ్డేనా నాకు? నేను అడ్డుగా ఉన్నాననుకుంటుందేమో. నా దారి నేను పోయినట్టు నాటకం ఆడతాను. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. ఏమండి ఆగండి, ఆగండి, మిమ్మల్ని. ఏమండి ఏమండి, ఏమిటా పని? లేదండి, ఏం లేదు. లేదంటే ఎలా? మీరు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి? ఆత్మహత్య లేదండి. చూడండి, మీకు చావంటే అనుభవం లేదనుకుంటాను. అందులో నీటిలో పడి చావడం. నీటిలో మొసలు ఉంటాయి, మీకు తెలుసా? అవి కరకర కరకర నవిలి మింగుతాయి. అమ్మ బాబోయ్, మొసళ్ళే ఈ నీటిలో ఉంటాయండి? ఉండవని అనుకుందాం. మీరు చచ్చేలోగా ఎవడన్నా చూసి బయటికి లేకపోతే బ్రతికిపోతారు. చావాలనుకుని చావకుండా బ్రతికినందుకు పోలీసులు కేసు పెడతారు. కేసా? అమ్మయ్యో. బ్రతుకుంటే ఊరికి వచ్చుకుంటే ప్రభుత్వం శిక్ష వేస్తుంది, జైలుకి పంపిస్తుంది. పోనీ మీ మటుకు మీరు అనుభవిస్తారనుకుంటే మధ్య నా పీకమేకి వస్తుంది. మీకా? అవును, ఆత్మహత్యా ప్రయత్నానికి సాయపడ్డానని మధ్య నన్ను జైలు కుక్కుతారు. చూసారా చావు అంటే ఎంత చావో? నా మూలాన మీకు కూడానా? ఇవేవి నాకు తెలియవండి. తెలియకపోతే నాలాంటి వాడిని తెలుసుకోవాలి. అది సరే, మీరు ఇంతకీ ఎందుకు చావదలుచుకున్నారో కాస్త టూకీగా చెప్తారు. బ్రతికుండడం అనవసరం అనిపించింది. అనిపిస్తే చావడమేనా? బ్రతకడం చావడం ఈ రెండు పనులు మనిషికి ఎన్ని లేవు. అది సరే, మీ వాళ్ళు ఎవరు లేరా అండి? అంత అదృష్టం కూడానా? చిన్ననాడే అమ్మ నాన్న పోయారు. మేనమామ ఇంట్లో పెరిగాను. ఎంతకాలం వాళ్ళు మాత్రం భరిస్తారు ఈ బరువు? ఎలాగైనా నన్ను వదిలించుకోవాలని 60 ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. వాళ్ళెవరండి అనుకోవడానికి? అయినా ఈ పెళ్లి నాకొద్దు, నేను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పే కాలేజీ మీకు ఎందుకు లేదంటాను. ముందుగా నాకు తెలియదండి. దేవుడి దర్శనానికని తిరుపతి తీసుకొచ్చారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ ఉరితాడు తయారు చేశారని. అందుకని అవదలుచుకున్నారా? సుఖంగా బ్రతకలేనప్పుడు తొందరగా చావడమే మంచిది కదండి. చచ్చా, ఏమిటండి మెట్ట వేదాంతం? చూడండి, నాతో రండి, మీకెవరు పెళ్లి చేస్తారో చూస్తాను. వద్దండి, నన్ను కాపాడిపోయి మీరు కూడా ఆపదలో పడతారు. ఈ పాటికి వారు పోలీస్ రిపోర్ట్ ఇచ్చింటారు. పోలీస్ రిపోర్టే గట్టి చిక్కి వచ్చింది. చూడండి, మనం ఇక్కడి నుంచి మకా వచ్చేస్తే దారిలో ఎవరైనా పట్టుకుంటే? ఎవరండి పట్టుకునేది? మనకి విమానం లాంటి కారు ఉంది. తెల్లవారేసరికి మిమ్మల్ని సప్త సముద్రాలు దాటించి నరుడి కంట పడకుండా ఉంటి సమం మేళ దాచేస్తాం. ఇంకేం భయం లేదు. పదండి. ఆలోచిస్తూ కూర్చుంటే పోలీసులు వస్తారండి. రండి. రండి. 938 ఎట్రా. ఆ పారిపోయిన అమ్మాయి కారులో వస్తే చచ్చినట్టు ఈ దారినే వచ్చి తీరాలి. కాలినడకనైతే అక్కడ మన 456 ఉండనే ఉన్నాడు. ఇక ఎలా పోతుందంటావు? అంతే బాబాయ్. బాబాయ్ అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? డ్యూటీలో ఉండగా సార్ అనాలి. బంధుత్వానికి ఉద్యోగానికి సంబంధం లేదని చెప్పలా? జాగ్రత్త. సరే సార్. చూడు, ఇప్పుడు సార్ అని చెప్పి శాల్యూట్ కొట్టి ఏం చెప్పాలో చెప్పు. సార్, ఆ రిపోర్ట్ చేసిన వాళ్ళను ఒక వివరం అడగటం మర్చిపోయాం సార్. ఏమిటది? ఆ అమ్మాయికి జుట్టు ఉందా లేదా అని. ఉందిరా, ఉంది. కావాలంటే ఫోటో చూడు. ఇది ఎప్పుడు పట్టున్నా సార్? మొక్కుబడికని తీసుకొచ్చి ఇక్కడ గుండు చేయిస్తేనో? మనకి బాధ్యత లేదు, జుట్టు ఉంటేనే పట్టుకోవాలి, అది రూల్. బాబాయ్, బాబాయ్, మళ్ళీ బాబాయ్ అంటావు. అదిగో కారు, అందులో ఉండాలి, ఉంటుంది, ఉండి తీరాలి. ఆపు, వెళ్ళు. బాబాయ్, మళ్ళీ బాబాయ్ అంటావు. ఇద్దరు మగాళ్లే, ఆడోళ్ళు లేరు. ఎవరండి మీరు? వీరు శ్రీ 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 చంద్రమండలం యువరాజా వారు. అరే, చంద్రమండలం అదేనయ్యా, ఉదగమండలం పక్కన లేదు. ఓహో, అది మనం వారి కారు గారి డ్రైవర్ గారు. అయితే మీరు వెళ్ళొచ్చు. సైకిల్ సైకిల్ పోయాడురా, పోయాడు. ఎవరా అది? మన కైలాసం పోయాడురా. ఎక్కడికి రా? మనకి టోకరా ఇచ్చి కారుతో పాటు పరారయ్యాడు. మన కోసమని ఓ చీటీ రాసి అక్కడ మైలురాయి గంటించాడు. చదువుతాను విను. మిత్రులారా, మనకు ఒక అత్యవసర రాసకార్యం తగిలింది, వెళ్తున్నాం. మళ్ళీ కలుసుకునేదాకా బై బై కైలాసం. ఏమిటబ్బా వీడికి అంతరాచకార్యం? అదేరా అసలు తెలిసి చావడం లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమిటండి అదంతా? అబ్బే, ఏం లేదండి. ఉన్నది ఒక్క గది, ఇద్దరు మనుషులు. అందులో ఒకటి ఆడ, ఒకటి మగ. మనలో మనకు పట్టింపు లేకపోయినా లోకం అంటూ ఉంది కదండి, అందుకని అడ్డుగట్టి పార్టీషన్ చేస్తుంది. సారీ. కూర్చో, కూర్చో. మీరు ఇలా మంచం పడుకోండి, పర్వాలేదు. నాకుంది మంచం, ఇదిగో చూడండి. పడుకోండి. ఏమండి? ఓ, నాకు ఉందండి, తలగరా. చూడండి, అలవాటే. పడు. ఏమండి, ఇంకా నిద్రపోలే? ప్రొద్దున్న నుంచి మన విమానంలో ప్రయాణం. అసలే మీ మనసు చిక్కగా ఉంది. హాయిగా పడుకోండి. నిద్రపోయి లేస్తే సగం భారం తగ్గుతుంది. సరే. ఏమండి, మీకు లైట్ ఉండాలా? ఏం లేదు, లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు, అందుకని. అయితే ఆఫ్ చేసేయండి. థ్యాంక్స్. అబ్బా, ఏం లేదండి, తలగడ పడిపోయింది. మీరు పడుకోండి. ఏమండి, మీరు పడుకోండి. తలుపు వేసే ఉందే.
వేసుందే. అరే ఏది ఏమైపోయినట్టు? ఏదో అమ్మాయి కూడా అనుకున్నాను, గడిచి పిల్లే. ఏమండి మిమ్మల్ని, ఏమండి ఏమండి మిమ్మల్నే, కొంచెం లేవండి. తెల్లవారుగట్లే లేచి ఇల్లు దిద్దుకోవాల్సిన ఆడవాళ్ళు ఇంత ఆలస్యంగా లేస్తే ఎలా చెప్పండి? కొంచెం తలుపు తీయండి. ఏమండి బెడ్ కాఫీ తీసుకుంటారా? ఏం అలవాట్లేదా? పోలేండి, తొందరగా మొహం కడగండి. ఇదిగో పేస్ట్, బ్రష్ లేదు, వేలుతో కానివ్వండి. ఈ పూటకి ఎలా సర్దుకోండి, కొత్త కాపురం కదండి, సాయంత్రానికి అన్నీ ఏర్పాటు చేసుకుందాం. ఏం ఆకలిస్తుందా? అవును మరి, నిన్న రోజంతా భోంచలేదుగా. తొందరగా లేవండి, టిఫిన్ తీసుకుందాం. ఇడ్లీ సాంబార్, పూరి పొటాటో, పెసరట్ ఉప్మా, మీకు ఏం కావాలా రెడీ. కొంచెం అమృతాంజనం ఉందండి. అమృతాజనమా? అదెందుకండి? తల భారంగా ఉందండి. భారంగానా? అదేమిటి ఉడికిపోతున్నారు? అరే మునుగుతున్నారే, చాలా జ్వరమా? ఏది కాలిపోతుంది, జ్వరమే. బయట ఏనుగంత దోమలు ఉన్నాయి, జ్వరం దూరదు మరి. లేవండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇది వేసుకోండి, వేసుకోండి. అంటే పెద్ద జ్వరం ఏం లేదు, మందు రాసిస్తాను తీసుకోండి, 2 రోజుల్లో తగ్గిపోతుంది. మీ అడ్రస్ ఇచ్చి వాళ్ళండి, రేపు నేనే వచ్చి చూస్తాను. డాక్టర్ గారు చిన్న మనవి, దయచేసి ఇన్పేషెంట్ గా చేర్చుకోండి. అంత సీరియస్ ఏం లేదే. అబ్బే అందుకాదండి నేను మనం చేసేది. అన్నయ్య సారీ అన్నయ్య, నువ్వేమో నా బర్త్డే ఏర్పాట్లు ఏమీ పట్టించుకో. పోనీ నీ ఫ్రెండ్స్ కి ఇన్విటేషన్స్ పంపించు. సరోజ ఎవరు? మీనాక్ష. అన్నయ్య నా క్లాస్మేట్. ఏం మీ నైట్ వచ్చా? ఏమిటి చూస్తే? సింపుల్ ఫీవర్. అబ్బే ఎవరేమో సింపుల్ అండి, లోపల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎవరే? మీ వారా? నాతో చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావు కదా? అబ్బే అలాంటి సంబంధాలు ఏమి లేవండి, జస్ట్ ఫ్రెండ్, అంటే హితాభిలాష్. అదేమిటండో ఇంతవరకు నేను మీ భార్యనే అనుకుంటున్నా. అందరూ అలా అనుకుంటారండి, అదేమిటి చిత్రము. అసలు కథ ఏమిటంటే, ఈ అమ్మాయిని 60 ఏళ్ల ముసలాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు వాళ్ళు. మామూలు ప్రకారంగా ఈ అమ్మాయి పారిపోయి వచ్చి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుండగా మనం చక్రం అడ్డు వేసి ఆపి కాపాడి రక్షించాం. చిచ్చి, ఆత్మహత్య చేసుకోవచ్చా? నీకేం కర్మ. ఏం చేయను సరోజ, నిలువ నీడలేదు, నా అనేవాళ్ళు లేరు. ఎందుకు మీనా ఈ బంధువులు? పెడితే తింటారు, లేకపోతే తిడతారు. కష్ట సుఖాల్లో ఆదుకునే వాళ్ళు స్నేహితులే. నీకేం పర్వాలేదు, నాతో ఉందిగా. పద ఇంటికి వెళ్దాం. ఏమండి, మీ మేలు ఈ జన్మలో మరవలేను. వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళండి. వారింట్లో ఉంటే మీకు ఏ లోటు రాదు. చూడండి, ఆరువేట పడుకుంటే జ్వరం ఎక్కువ అవుతుందేమో, కాస్త వద్దని చెప్పండి. ఏమంటారు డాక్టర్ గారు? చూడండి, పోలీసులు చూస్తే భయపడి పారిపోతుందేమో, కాస్త కనిపెట్టి ఉండండి. అలాగే. చూడండి చూడండి, మేము బయటికి వెళ్ళే వరకు కొంచెం మాట్లాడకుండా కూర్చుంటారా? చూడండి. చూస్తూనే ఉన్నానయ్యా. వస్తానండి. భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు బ్రహ్మాండంగా ఉండదు? సరోజ స్వయంగా వడ్డిస్తాను. ఏమైనా నీ పుట్టినరోజు ఎప్పుడు? బ్రహ్మాండంగా పార్టీ ఇస్తావా, లేకపోతే పచ్చడి మెతులు పెడతావా? చెప్తానండి. ఏమిటి మీనా? చడగోపం గారికి చాలా సీరియస్ గా ఉందట, వెంటనే మిమ్మల్ని రమ్మంటున్నారు. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి, ఎవరి పని వాళ్ళు చూసుకోవడం మంచి పని. నేను వెళ్ళొస్తాను రా, నాకు పని ఉంది. నీకేమిటో అంత అర్జెంట్ పని? ఎవరికి అడ్డు లేకుండా ఉండడం నా పని. వెళ్ళు, నాకు తెలుసులే. ఏమిటండి అలా చూస్తారు? ఆహా, ఈ చల్లటి వెన్నెల్లో, ఈ తెల్లటి డ్రెస్లో మల్లెపూల నువ్వు మెరిసిపోతుంటే మీనా, నా కళ్ళు జిగేలమంటున్నాయి మీనా. నా గుండె గుబేలమంటుంది. గుబేలమంటుందా? అదేమిటి మీనా? ఏం లేదు, ఏదో బుద్ధిమంతురాలని వాళ్ళ ఇంట్లో చేర్చారు. డాక్టర్ గారు దయతలిచి నర్సు పని ఇచ్చారు. ఇప్పుడు మన ఇద్దరిని ఇలా చూస్తే వాళ్ళెవళ్ళు ఇంట్లో లేరుగా.